హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమాట్లండి. పన్నీర్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి. అన్నేసి డబ్బులు పెట్టేసి బయట నుంచి కొని మరీ తీసుకుని వస్తూ ఉంటాం. కానీ అవి ఒక 2-3 డేస్ కంటే ఎక్కువగా స్టోరేజ్ అనేవి మనం పెట్టుకోలేము. అదే ఇంట్లో అనుకోండి, మనం పర్ఫెక్ట్గా స్పాంజీగా ఉండే పన్నీర్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి అన్నేసి డబ్బులు వేస్ట్ చేయకుండా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ పన్నీర్ని చూసేద్దామా. ముందుగా ఈ పన్నీర్కి కావాల్సింది, ఈ పన్నీర్ ప్రిపరేషన్కి మనకి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే చాలా బెస్ట్ అనమాట. పన్నీర్ కూడా ఎక్కువగా వస్తుంది. మరి ఎక్కువ క్వాంటిటీలో మనకి పన్నీర్ రావాలంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే కంపల్సరీగా తీసుకోండి. నేనైతే 1 లీటర్ మిల్క్ అయితే ఇక్కడ తీసుకున్నాను. దీన్ని స్టవ్ మీద పెట్టేసి పాలు కొంచెం మరిగేంత వరకు లో ఫ్లేమ్ మీద నేను పెట్టేశాను. తర్వాత ఏం చేయాలంటే, నేను లెమన్ జ్యూస్ తీసుకున్నాను. 1 లెమన్ జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో ఉన్నటువంటి ఈ సీడ్స్ని కంప్లీట్గా రిమూవ్ చేసేయండి. చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ని కూడా మీరు కలుపుకోవచ్చు. లెమన్ జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది. దీన్ని కాస్త పక్కన పెట్టేసి, ఇప్పుడు చూడండి పాలు కొంచెం మనకి ఇక్కడ మరుగుతున్నాయి కదా. ఈ పాలు మరిగేటప్పుడే నేనైతే స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నాను. మరీ ఎక్కువగా వేడి కూడా చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత కిందకి దింపిన వెంటనే మనం ఈ లెమన్ జ్యూస్ని ఇందులో కలపొద్దు. ఒక్క 5 మినిట్స్ కాస్త చల్లారిన తర్వాత నెమ్మదిగా ఈ స్పూన్, నేను ఇక్కడ కలుపుతున్నాను చూసారు కదా, ఇదే విధంగా ఈ స్పూన్ని నెమ్మదిగా ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. ఒకేసారి అలా అనేసి మనం ఫాస్ట్గా దీన్ని మిక్స్ చేసేసామనుకోండి, పన్నీర్ అనేది కరెక్ట్గా రాదనమాట. సో ఇక్కడ చూడండి, మనకి ముద్దల్లాగా కనిపిస్తుంది కదా పన్నీరు. సో మనం ఎంత స్లోగా కలుపుకుంటే పన్నీర్ అంత ముద్దలుగా మనకి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే, నేను కాటన్ క్లాత్లో ఈ పన్నీర్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇందులో మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేసాం కదా. ఈ వాటర్ మొత్తం ఇందులో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ తీసేసిన తర్వాత మనం ఇంకా ఎక్స్ట్రాగా మంచినీళ్ళు ఇందులో యాడ్ చేసి దీన్ని క్లీన్ చేసేసుకోవాలి. అలా క్లీన్ చేస్తే మనకి పులుపు అనేది రాదు. మనం ఎక్కువనే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం కదా. సో ఈ విధంగా ముందుగా దీన్ని క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఇందులో కొంచెం కూడా వాటర్ క్వాంటిటీ అనేది లేకుండా, కొంచెం కూడా మాయిశ్చర్ అనేది లేకుండా మనం చూసుకోవాలి. ఇందులో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ని మొత్తాన్ని మనం కంప్లీట్గా ఈ విధంగా రౌండ్ చుట్టుకుంటూ మనం దీన్ని తీసేయాలన్నమాట. ఈ వాటర్ని ఎంత చక్కగా మనం వాటర్ని రిమూవ్ చేస్తామో పన్నీర్ అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇంట్లో ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే, విరిగిన పాలతో కూడా మీరు పన్నీర్ అనేది చేసుకోవచ్చు. అదైతే ఇంకా ఈజీ అనమాట. పాలు విరగలేదనుకోండి, ఇలా నేను చెప్పిన టెక్నిక్తో మీరు లెమన్ జ్యూస్ని యాడ్ చేసి పన్నీర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పన్నీర్లో వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఈ ప్లేట్ మీద ఈ విధంగా మనం కరెక్ట్గా షేప్లో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత పైన ఇంకో ప్లేట్ పెట్టేస్తున్నానండి. పెట్టేసిన తర్వాత చాలా బరువు ఉన్నది ఏదైనా ఒకటి తీసి ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనకేంటంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు నేను ఒక 3 అవర్స్ తర్వాత, మినిమం 3 అవర్స్ అయినా పెట్టాలన్నమాట. 3 అవర్స్ తర్వాత నేను తీసి చూపిస్తాను చూడండి, ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చిందో. చూసారా, వాటర్ మొత్తం వెళ్ళిపోయి నేను ఇక్కడ కాటన్ క్లాత్లో తీసేస్తున్నాను. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మన పన్నీర్ వచ్చిందో. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం బయట నుంచి కూడా కొనాల్సిన అవసరం లేదు. అది కూడా పర్ఫెక్ట్ పన్నీర్ స్పాంజ్ లాగా ఉంటుంది. నేనైతే చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పానండి. అసలు పన్నీర్ కూడా ప్రిపేర్ చేయడం రాని వాళ్ళైతే ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్లో నేను మీకు చూపించాను కదా. సో మరి అన్నేసి డబ్బులు మనం వేస్ట్ చేయకుండా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ని ఈసారి పాలు విరిగిపోయినా లేకపోతే పర్ఫెక్ట్గా పాలతో అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసిన తర్వాత మీరు చేసినటువంటి పన్నీర్ ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.